ఈ షాపింగ్ కాంప్లెక్స్ హైదరాబాద్లో ఇప్పుడు నంబర్ 1 ఉప్పల్ ఏరియాలో చాలా బాగుంటుంది. థియేటర్స్ ఉన్నాయి, 5 థియేటర్స్ ఉన్నాయి. అట్లాగే రకరకాల షాప్స్ ఉన్నాయి. ఏది చిన్నవాళ్ళు అంటే ఆర్థికంగా తక్కువ పరిపుష్టి ఉన్నవాళ్ళు, ఆర్థికంగా గొప్పవాళ్ళు కొనుక్కునేటట్లుగా అటువంటి షాపులు ఉన్నాయి. తక్కువ వాళ్ళకి ఉన్నాయి, గొప్ప వాళ్ళకి ఉన్నాయి షాపులు. కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. జనాలు ఒకసారి లోపలికి వెళ్ళారంటే ఏదో ఒకటి కొనుక్కుండా వచ్చే ప్రశ్నే లేదు. జేబులు మాత్రం దులిపేసుకోవాలి అనుకుంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ రావాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. పిల్లలతో వచ్చామంటే ఇంకా అయిపోయామండి. వాళ్ళు మారం వేసి కూర్చొని నాకు ఇది కొని పెడతావా లేదా, ఇది కొని పెడతావా లేదా అని చెప్పి కూర్చుంటారు. ఇంకా అంతే, మన పరువు అంతా పోతుంది, గంగలోకి వెళ్తుంది. వెంటనే కొనిపెట్టేయాల్సిందే, అంతే. అది పరిస్థితి. ఏంటి బిగ్గర్ అంట, స్మాలర్, సెలబ్రిటీ అంట, ఓక కాక అంట. పేర్లు వెరైటీగా ఉన్నాయి. మెట్రో ఇదంటే ఓల్డ్ లైఫ్ స్టైల్, దిస్ ఈజ్ ఆల్సో ఓల్డ్. ఇంకా ఆ విధంగా రకరకాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ సినిమా వచ్చింది, లైఫ్ స్టైల్. శేఖర్ కమ్ముల్ గారి సినిమా వచ్చింది, అది చూసాం. లైఫ్ స్టైల్ మీకు గుణశేఖర్ గారిది కూడా వచ్చింది ఓ ఫిలిం మాల్స్ మీద. అసలు మాల్స్లో పనిచేసే వాళ్ళ మీద ఓ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతోటి ఒక హీరోయిన్ బయటకు వచ్చింది. ఆ హీరోయిన్ అంజలి వెంకటేష్ పక్కన నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అది ఆ సినిమాలో ఉంది కదా. ఆ అమ్మాయి ఇట్లాంటి మాల్స్కి సంబంధించి ఒక సినిమా తీశారు తమిళ్లో, దాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. సో అది బాగా ఆడింది. మాల్స్ మీద మళ్ళీ సినిమాలు తీసినా కూడా ఆడుతుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చూస్తారు, తప్పకుండా చూస్తారు. అది ఓకే, ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్.